201 క్వశ్చన్ చూడండి. ద ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ కోల్ ఈజ్. సో కోల్ యొక్క ప్యూర్ ఫాము ఏంటిది అంటున్నాడు. కోల్ యొక్క ప్యూర్ ఫామ్ ఏంటిది అని అంటే ఆంథ్రసైట్. ఈ ఆంథ్రసైట్లో సుమారుగా 90-95% వరకు కోల్ ఉండడం జరుగుతుంది. ఎక్కువ భాగం కోల్ ఉండేది ఎందులో ఉంటుంది? ఆంథ్రసైట్లో ఉంటుంది. కాబట్టి దీన్ని బొగ్గు యొక్క స్వచ్ఛ రూపము అని కూడా అంటారు. బొగ్గు యొక్క స్వచ్ఛ ఫామ్ ఎక్కువ ప్యూరెస్ట్ ఫామ్ ఏంటిది? ఆంథ్రసైట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? ఆంథ్రసైట్. నెక్స్ట్ 202 క్వశ్చన్ చూడండి. కోక్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్. కోక్ దేని నుంచి తయారవుతుంది? కోక్ అనేది దేని నుంచి రావడం జరుగుతుంది? కోక్ ఎట్లా తయారవుతుంది అని అంటే డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ఆఫ్ కోల్. కోక్ అనేది దేని నుంచి వస్తుంది? కోల్ నుంచి వస్తుంది. ఇది ఎట్లా? దాన్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ ప్రక్రియ ద్వారా, అంటే బొగ్గును గాలి తగలకుండా అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేసే ప్రక్రియనే డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటారు. గాలి తగలకుండా ఎక్కువ టెంపరేచర్ దగ్గర వేడి చేసే ప్రక్రియను ఏమంటారు? డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ అంటారు. దీని నుండే మనకి ఏం తయారవడం జరుగుతుంది? కోక్ అనేది తయారవుతుంది. ఏం తయారవుతుంది? కోక్ అనేది తయారవడము జరుగుతుంది. 203 క్వశ్చన్ నెంబర్ 203. విచ్ కోల్ ప్రోడక్ట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ స్టీల్ ఇండస్ట్రీ. స్టీల్ ఇండస్ట్రీ లోపల, అంటే ఇనుమును తయారు చేసే ఇండస్ట్రీ లోపల, ఐరన్ని తయారు చేసే ఇండస్ట్రీ లోపల దేనిని మనము ఎక్కువగా రెడ్యూసింగ్ ఏజెంట్గా మనము క్షయకరణ కారకము అంటారు. రెడ్యూసింగ్ ఏజెంట్గా దేనిని వినియోగించడం జరుగుతుంది? దేనిని వినియోగిస్తారు? కోక్ని వినియోగించడం జరుగుతుంది. మనకు ఐరన్ మన దేని నుంచి లభిస్తుందంటే Fe2O3 నుంచి లభిస్తుంది. దీనికి కోక్ పౌడర్ని కలిపి వేడి చేసి ఇందులో ఆక్సిజన్ను తీసేస్తుంది. ఆక్సిజన్ కార్బన్ కలిసి కార్బన్ డయాక్సైడ్గా మారుతుంది. ఐరన్ మరియు కార్బన్ డయాక్సైడ్ మనకు లభించడం జరుగుతుంది. ఈ విధంగా ఐరన్ను తయారు చేసే ప్రక్రియను, ఆక్సిజన్ను తీసివేయడాన్ని క్షయకరణము అంటారు, రిడక్షన్ అంటారు. ఏది తీసేస్తుంది? కార్బన్ తీసేస్తుంది, కోక్ తీసేస్తుంది. కాబట్టి కోక్ని ఏమంటాము? రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాము. రెడ్యూసింగ్ ఏజెంట్ అని అనడము జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా మనకు స్టీల్ ఇండస్ట్రీ లోపల Fe2O3 నుంచి మనము ఏం తయారు చేయడం జరుగుతుంది? ఐరన్ని తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 204 క్వశ్చన్ చూడండి. కోల్తార్ ఏమిటి? కోల్తార్ అనేది ఏమిటి? కోల్తార్ అంటే ఏంటిదిరా మనకు? సో కోల్తార్ అంటే మనకు ఈ కోల్ ఉంది కదా, ఈ కోల్ని డిస్ట్రక్టివ్ డిస్టిలేషన్ కనుక చేస్తే మనకు వివిధ రకాల దాని నుంచి మనకు కాంపోనెంట్స్ లభించడం జరుగుతుంది. లైట్ ఆయిల్ అంటాము, మిడిల్ ఆయిల్ అంటాము, హెవీ ఆయిల్ అనడం జరుగుతుంది, ఆంథ్రసీన్ ఆయిల్ అంటాము. తర్వాత లాస్ట్కు మిగిలిపోయేది ఏం మిగిలిపోతుంది అని అంటే మనకు పిచ్ మిగిలిపోవడం జరుగుతుంది. ఈ పిచ్ని ఏమంటారంటే కోల్తార్ అని అనడం జరుగుతుంది. ఈ కోల్తార్ని ఎందుకు వినియోగించడం జరుగుతుంది అని అంటే మనము బ్లాక్ రోడ్లను వేయడం కోసము దీన్ని వినియోగించడం జరుగుతుంది. డాంబర్ రోడ్లు అంటాం కదా, డాంబర్ రోడ్లు కోల్తార్ తోటే వేయడం జరుగుతుంది. కాబట్టి ఇదేంటిది? బ్లాక్ విస్కస్ మిక్స్చర్ ఆఫ్ సబ్స్టెన్సెస్, బ్లాక్ విస్కస్ మిక్స్చర్ which is used to coating of roads, black coating of roads. So this is about the answer for coal tar. Next 205 question చూడండి. Which of the following is used in making paints and perfumes? పెయింట్స్ మరియు పర్ఫ్యూమ్స్ దేని నుంచి తయారు చేస్తారు? కోక్, కోల్తార్, కోల్ గ్యాస్ అండ్ పెట్రోలియం జెల్లీ దేని నుంచి తయారు చేయడం జరుగుతుంది? కోల్తార్ నుంచి తయారు చేస్తారు. దేని నుంచి తయారు చేస్తారు? కోల్తార్ నుంచి తయారు చేయడము జరుగుతుంది. కోల్తార్ నుంచి తీసిన డిఫరెంట్ కెమికల్స్ని మనకు దేనిగా పెయింట్స్గా యూజ్ చేస్తారు,
అదేవిధంగా పర్ఫ్యూమ్స్గా యూజ్ చేస్తారు, పేస్ట్గా యూజ్ చేస్తారు, పర్ఫ్యూమ్స్గా యూజ్ చేస్తారు, డైస్గా యూజ్ చేయడం జరుగుతుంది, డ్రగ్స్గా యూజ్ చేయడం జరుగుతుంది. నాఫ్తలీన్ బాల్స్ చూసినారా? నాఫ్తలీన్ బాల్స్ డాంబర్ గోళీలు అంటారు కదా, అవి దీని నుంచే తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వైట్ పెట్రోలియం జెల్లీ అంటాం, వ్యాజిలిన్, వైట్ పెట్రోలియం జెల్లీ, వ్యాజిలిన్, ఇట్లాంటి అన్నీ కూడా కోల్ తార్ నుంచే తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి కోల్ తార్ నుంచి పర్ఫ్యూమ్స్, పెయింట్స్ అనేటివన్నీ కూడా కోల్ తార్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, కోల్ తార్ నుంచి తీయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ కోల్ తార్.